ఉపరాష్ట్రపతి పదవికి శ్రీ జగదీప్ ధన్కడ్ రాజీనామా. అనూహ్య పరిణామాల మధ్య ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. అనారోగ్య కారణాలను అధికారికంగా చూపిస్తున్నప్పటికీ రాష్ట్రపతికి పంపిన లేఖలో కూడా అదే ప్రస్తావించినప్పటికీ రాజకీయ కారణాలే అసలు కారణమని విశ్వసనీయ సమాచారం. తెలుగు బిడ్డ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు వారసుడిగా ఎన్నుకోబడ్డ శ్రీ జగదీప్ ధన్కడ్ భారత ఉపరాష్ట్రపతిగా 20వ తేదీన జూలై నెల 2019లో నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా రోజురోజుకి సభ్యతా సంస్కారాలను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మీడియా సమావేశంలో కూడా సంయమనం కోల్పోయి బూతులు మాట్లాడుతున్నారు. నగరి ప్రజల దౌర్భాగ్యం వలన ఆవిడ ఎమ్మెల్యే అయిందని, ఆ దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రం అంతా చుట్టుకుందని, ఆవిడ అసలు వృత్తి, ప్రవృత్తి, ప్రవర్తన అదే అని అధికార పక్షం, ఒక వర్గం మీడియా కూడా విమర్శిస్తున్నారు. అప్పటి నుంచి ఏదో చేయాలని తప్పిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలకు బదులుగా అప్పటి నుంచి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ సినిమాల మీద సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి అని వ్యాఖ్యానిస్తున్న ప్రతిపక్షం, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా సినిమాలో నటించడం చాలా తప్పని, నైతికంగా దిగజారిన వ్యక్తులు ఇలా చేయగలరని ప్రతిపక్షాల వ్యాఖ్యానం. ప్రజాధనం, ప్రజలు అతనికి ఇచ్చిన సమయాన్ని నిర్లజ్జగా వృధా చేస్తున్నారని దేశవ్యాప్తంగా విమర్శలు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరొక ప్రముఖ నటుడు బ్రహ్మానందం మితిమీరి మద్యం సేవించిన మాదిరిగా ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడినటువంటి మాటలు సినిమా జనాన్ని, మామూలు జనాన్ని, ప్రతిపక్షాలని ఈ వ్యాఖ్యలు చేయడానికి ఉసిగొల్పాయి. సినిమాని, సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ని శ్రీ మహావిష్ణువు మహాశివుడితో పోల్చడం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇక దర్శకుడు జ్యోతికృష్ణ అయితే పూర్తి స్పృహలో లేకుండా మాట్లాడారని ఆ కార్యక్రమానికి హాజరైన జనం చెప్పారు. ఒకప్పుడు కేవలం పార్టీ కోసం, ఖర్చుల కోసం సినిమాలు చేస్తున్నారని బొంకిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చారు కదా, ఇంకా ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయాలని సమాధానం చెప్పాలని సర్వత్రా విమర్శలు. ప్రభుత్వాలు మారినా గంజాయి సాగు తగ్గలేదు. సాక్షాత్తు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గం చుట్టుపక్కలే అధిక మొత్తంలో గంజాయి పండిస్తున్నారని విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనధికారికంగా చెప్తున్నారు. సుమారు 1000 కోట్ల పైనే సంవత్సరానికి వ్యాపారం జరగడం ప్రభుత్వాల బరితెగింపుకి, జడత్వానికి నిదర్శనం. కుప్పలు తెప్పలుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో అవి కోర్టుల వరకు చేరుకోవడం లేదు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందిలో, ఇంకా చెప్పాలంటే మొత్తం ఆర్టీసీ సిబ్బందిలో రోజురోజుకి వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు, ఇంకా ఇతరత్ర వ్యాపారాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా విజయవాడ పిఎన్బిఎస్ ఉద్యోగి భార్య శ్రీమతి కోటేశ్వరమ్మపై గత శనివారం విజయవాడ రామలింగేశ్వర నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 100 మంది పైనే ఫిర్యాదుదారులు ఉన్నట్లు సమాచారం. అటు వడ్డీ సీనయ్యలు, ఇటు చిట్టి కోటేశ్వరములు, మధ్యలో విలవెల్లాడుతున్న సగటు ఉద్యోగులు. ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న యాజమాన్యం. నారాయణ స్పందించయ్యా అని చైర్మన్ వైపు చూస్తున్న వైనం. ద్విచక్ర వాహనదారుల క్రమశిక్షణాలేమి వల్ల ట్రాఫిక్ కష్టాలు మరింత పెరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్లో రావడం, 2 వాహనాల మీద పక్కపక్కనే ప్రయాణిస్తూ కబులు చెప్పుకోవడం లాంటి వికారపు చేష్టల వల్ల మిగతా వాహన చోదకులు చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నారు. చలాన్లు వేసినా వీరిలో మార్పు శూన్యం. కనీస సామాజిక బాధ్యత లేని వీరిని శిక్షించడానికి కొత్త చట్టాలు తీసుకురావాలంటున్నటువంటి మేధావులు. బొబ్బిలి పురపాలక సంఘం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ₹1కే 50 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం కలిగిన ఇళ్లకి ప్లాన్ మంజూరు చేయనున్నారు. బొబ్బిలి పరిసర ప్రాంతాల పురపాలక సంఘాలలో ప్రతి సంవత్సరం సుమారుగా 12,000 వరకు ఇంటి ప్లాన్ల కోసం దరఖాస్తులు వస్తాయి. ఇందులో 40% పైనే 50 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం కలిగిన స్థలాలే. వీరంతా పేద, మధ్య తరగతికి చెందిన వారు కావడంతో బొబ్బిలి పురపాలక పట్టణాధికారి శ్రీ ఫిలిప్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా కేంద్ర కారాగారంలో 5 జైలు సిబ్బందిపై వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు మరో 3 జైలు వార్డెన్లపైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు బాహాటంగా అందిస్తున్నారన్న అభియోగంపై ఈ సస్పెన్షన్ అమలు చేశామని మీడియాకి తెలిపిన డీఐజీ రవికిరణ్ గారు.
మద్యం స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టాల్ని, ప్రభుత్వాన్ని, మొత్తం యంత్రాంగాన్ని మోసం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటవికంగా, పైశాచికంగా, నిర్దయగా ఆడుకున్నారని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సేవించిన మద్యం వల్ల నరాలు, కిడ్నీలు, లివర్లు నాశనమై ఎంతో మంది కోలుకోలేని అనారోగ్యాలతో బాధపడుతున్నారని గణాంకాలు, ఆధారాలు చెప్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వం, వ్యవస్థలు ఎవరెటుపోయినా తాను, తన పార్టీ అధికారం మాత్రమే లక్ష్యంగా పనిచేయాలనేది జగన్ సిద్ధాంతం అని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీ రైతు సోదరులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎండీ, చైర్మన్ శ్రీ పుల్లారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులు అధికంగా ఉండే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకం సూర్యఘర్ కూడా అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.